కడప శివ అనే అతనైనా కానీ నువ్వైనా కానీ ఏం చెప్పాలా దీంట్లో? నీ వీడియోలో కూడా ఏం చెప్పినావు? నిజమే అది అని చెప్పేసినావు. అంటే నువ్వు అబద్ధం చెప్పినట్టే. అర్థమైందా? ఇంత చిన్న మ్యాటర్ని పట్టుకొని పెద్ద కానీ చిన్న కానీ హౌలేగాళ్ళు ముఠాలు నాయాళ్ళు. నువ్వెవడిప్పుడు? ఇంత చిన్న మ్యాటరా బ్రో అది? చిన్న మ్యాటరా? 300 దినాలంటే చిన్న మ్యాటరా నీకు? అంటే దొందే. వాడు తప్పు చేసినాడని చెప్పి అరే నువ్వు తప్పు చేసినావురా అయ్యా అని చెప్పి చెప్పేది లేదు. అరే మా వాడు తప్పు చేసినాడే, ఇప్పుడు దీన్ని కవర్ చేయాలి. ఈ శివ చెప్పిన దానికి ఏం సంబంధం ఉంది? ఫస్ట్ పాయింట్, దాని 10 లక్షల మంది ఉన్నారు ఆ మనిషిని నమ్ముకొని. నిన్ను నమ్ముకొని దగ్గర 1,00,000 మంది ఉన్నారు. మొత్తం 11 లక్షల మంది. జవాబు చెప్పాలా? ఖచ్చితంగా మీరు సారీ చెప్పాల్సిందే అన్న. హాయ్ హలో గుడ్ మార్నింగ్. సో ఇంకో వీడియో షేర్ చేసినారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అతను చేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దాం, ఓకేనా? అన్నాడు రిపబ్లిక్ డే వస్తుంది 26వ తేదీ జనవరి 26. అంత నిజాయితీ పరులు ఎవరు ఇప్పుడు చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారు దేశం మీద. నిజాయితీ పరులు ఎంతమంది అని చెప్పి అడుగుతున్నావు బ్రో. ఎంకే చిల్ బ్రో, ఇప్పటి వరకు నేను నీ వీడియోస్ చూడలేదు, నిజంగానే చూడలేదు. అంటే నా వర్క్ ఏది నేనేది నేను చూసుకుంటా ఉన్నాను. టిక్ టాక్లో వస్తా అంటే చూస్తా ఉన్నా. ఇప్పుడు నిజాయితీ పరులు ఎవరు, అబద్ధాలు చెప్పేది ఎవరు అని చెప్పి అడుగుతున్నావు. దానికి మేము చేసిన వీడియోస్కి సంబంధం ఏందో నాకు అర్థం కావడంలే. నిజాయితీ అంటే ఏంది? నువ్వు చెప్పేది ఏంది? రాజకీయాల గురించి చెప్తున్నావు. రాజకీయాలు కానీ ఎవరికన్నా ఏదన్నా జరిగితే ఎందుకు అడగట్లేదు, రోడ్లు ఎందుకు వేయట్లేదు, ఇవన్నీ అడుగుతున్నావు. దానికి ఈ శివ చెప్పిన దానికి ఏం సంబంధం ఉంది? ఫస్ట్ పాయింట్, దానికి శివ చెప్పిన దానికి ఏం సంబంధం ఉంది? మేము దేని గురించి అడిగినాము? నువ్వు చెప్పింది తప్పురా అయ్యా, నువ్వు చెప్పింది తప్పు, అది ఎట్లా కాదు ఉండేది, ఇట్లా ఉంది అని చెప్పి చెప్పినాం. దానికి ఇండియాలో జరిగేదానికి సంబంధం ఏంది? రెండో పాయింట్, సమాజం మీద హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఫాల్తూ గాళ్ళు ఉన్నారు ఇప్పుడు బయటపడతారు. చిన్న పిల్లల మీద హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉన్నారు. ఈ వర్డ్ నేనే వాడినా, ఈ పదం నేనే వాడినా నిన్న వీడియోలో. హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు అన్నారు. నువ్వు పెద్దోడివే బ్రో, అన్నానే అంట. హాఫ్ నాలెడ్జ్ అన్నావు కదా, నువ్వు ఒకసారి నీ వీడియోస్లో కూడా అది స్క్రీన్ షాట్ పెట్టినావు, ఫోటోలు పెట్టినావు. ఏది? దీనికి సంబంధించి ఫైన్లకు సంబంధించి ఫోటోలు పెట్టినావు. నేను కూడా పెడతా ఇక్కడ, నీకు మళ్ళీ ఎత్తుక్కునే దానికి టైం పడుతుందేమో, నేను కూడా పెడతా, ఈ సైడ్లో పెడతాను. దాన్ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూడు. హాఫ్ నాలెడ్జ్ ఎవరో నీకే తెలుస్తుంది, ఓకేనా? దానిపైన ఏముంది? ఫస్ట్ తప్పు ఏంది, దాని పక్కన ఇమీడియట్గా మనం డబ్బులు కట్టుకుంటే ఎంత, అవునా? ఇమీడియట్గా కట్టుకుంటే ఎంత, దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కట్టుకుంటే ఎంత, అంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత కడితే ఎంత, ఎన్ని నెలలు జైలు శిక్ష, ఇట్లా క్లారిటీగా చెప్పాలి కదా, అవునా కాదా? నేను తప్పించుకున్నా, నేను చేసేసిన, నాకు 300 దినాలు బేసిండు అంటే ఎంతవరకు నిజం అది? నువ్వే చెప్పు. హాఫ్ నాలెడ్జ్ ఎవరు నీకే తెలుస్తుంది. అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే వాటిని మీరు ఎంతవరకు ఖండించినారు? ఇట్లాంటి అన్ని బయటకు తీసుకురారు. ఏదో తిన్నామంటే తిన్నాం, ఉన్నామంటే ఉన్నాం. వీడియోలు బాగుంటే జనాలు ఆదరిస్తారు, పైకి తీసుకొచ్చారు. వీడియోలో ప్రాబ్లం ఉంటే అన్ని అబద్ధాలు చెప్తా, మోసాలు చేస్తా, 10 మంది దగ్గర ఇబ్బంది పెడతా ఉంటే అతను పడిపోతాడు. మీ దగ్గర దమ్ము ఉంటే వీటి మీద చేయండి. దమ్ముంటే వాటి మీద చేయండి అంటున్నావు. చేస్తాం, వచ్చిన రోజు చేస్తాం. ఇప్పుడు ట్రోలింగ్ అంటున్నావు, అది కూడా చెప్తా. సమాజానికి పనికొచ్చాయి కదా, దేశానికి పేరు వచ్చేది కదా, మన ఊరికి పేరు వచ్చేది కదా. మీ ముట్టి కింద అంత దమ్ము ఉంటే వీటి మీద చేయండి వీడియోలు. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే మీ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం ఉందా? వీలైనంత తొందరగా మీ నడుముకు ఒక పెద్ద బండరాయి కట్టుకొని ఎక్కడైనా బాయిలో దూకి చచ్చిపోండి. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు పెద్దరాయి బండరాయి కట్టుకొని నువ్వు చచ్చిపోవాలా, ఓకేనా? ఈ వీడియో చూసిన తర్వాత పెద్ద బండరాయి కట్టుకొని నువ్వు చచ్చిపోవాలా. మేము అడుగుతాండే మాటలేంది, అతను చెప్పిన మాటలేంది, నువ్వు మాట్లాడే మాటలేంది? ట్రాఫిక్ ఫైన్ ఇంత లేదురా, ట్రాఫిక్ ఫైన్ ఇంత ఉంది అని చెప్పి అతను అంటున్నాడు. ఇంత లేదురా అయ్యా అని చెప్పి మేమంటున్నాం. దీనికి అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగేదానికి
ఇండియాలో రోడ్లు బాగాలేని దానికి వాటికి ఏమన్నా సంబంధం ఉందా? అతని వీడియోలో అతనే చెప్పినాడు ఏమని, నా కంటెంట్ నాది, మీ కంటెంట్ మీది, మీరు చూసుకోండి, నాది నేను చూసుకుంటా అని చెప్పి. ఒకటి చెప్తున్నా బ్రో, నా కంటెంట్ నాది అంటే కంటెంట్ వరకు ఓకే, కానీ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి ఎట్లా బట్టే అట్లా చెప్పేదానికి ఉండదు, ఓకేనా? రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఎట్లున్నాయో అట్లే చెప్పాలా ప్రజలకి. కింద మీద చేసి చెప్తే ఇట్లే ఉంటుంది. అర్థం చేసుకోకుండా ఇప్పుడు నువ్వు అన్నావే హాఫ్ నాలెడ్జ్ అని, మెయిన్ మీరు తెలుసుకోండి ఫస్ట్. హాఫ్ నాలెడ్జ్ ఎవరో మీకు తెలుస్తుంది, అర్థమైందా? అసలు అతను మాట్లాడే రూల్స్ అనేవి దాన్ని డిక్రీ లా నెంబర్ 5 అని అంటారు. ఫోటో బాగా చూడు, ఫేస్బుక్లో అన్నావు కదా, కువైట్ పేజ్లో ఫోటో బాగా చూడు, పైన హెడ్డింగ్ డిక్రీ లా నెంబర్ 5 ఆఫ్ 2025 అని ఉంటుంది. డిక్రీ లా అంటే ఉన్న రూల్స్ని అటు ఇటు చేయడం, మార్చడం అంటారు కదా, మార్చడం. ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా 5 దినాలు 10 దినాలు పెంచినారని, ఆ పెంచడం అది నీకు అమల్లోకి అయ్యిందా? కాలేదు. ఏప్రిల్ 22వ తేదీ అమలు అవుతుంది అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నువ్వు పెట్టిన ఫోటోలోనే ఉండాది, ఉందా? చూసినావా? నువ్వు పెట్టిన ఫోటోలోనే ఉంది. ఏప్రిల్ 22వ తేదీ 2025 సంవత్సరంలో ఇవి మేము అమలు చేస్తాము. శాసనసభకో రాజ్యసభకో తీసుకెళ్ళి, ఇక్కడ ఏది ఉంటే అది పార్లమెంటు, ఇక్కడ ఏది ఉంటే అది దానికి తీసుకెళ్ళి మేము అమలు చేస్తాము ఇదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు అతను ఏం చెప్పాలా? కడప శివ అనే అతనైనా కానీ నువ్వైనా కానీ ఏం చెప్పాలా? దీంట్లో నీ వీడియోలో కూడా ఏం చెప్పినావు? నిజమే అది అని చెప్పేసినావు. అంటే నువ్వు అబద్ధం చెప్పినట్టే, అర్థమైందా? నువ్వైనా కూడా ఏం చెప్పాలా, లేదు అతనైనా కూడా ఏం చెప్పాలా? ఇట్లా మారబోతున్నాయి ఫైన్లు అనేవి, ఇట్లా మారబోతున్నాయి, ఈ టయానికి మారబోతున్నాయి, చూసుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలా. ఇది నిజమే, నేను చెప్పిందే నిజము, నేను చేసిన వీడియోనే కరెక్టు అని చెప్పంటే ఎట్లయితుంది? కాదు కదా. ఇంకొకటి, అందరూ వీడియో చేసుకుంటా ట్రోల్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో గురించి తెలుసుకుందాం. వీళ్ళు చెప్పేది కరెక్టా లేకపోతే వాళ్ళు చెప్పేది కరెక్టా అని చెప్పేది చూద్దాం అని చెప్పి. ట్రోలింగ్ అంటున్నావు బ్రో, ట్రోలింగ్ అంటున్నావు. అతన్ని ట్రోలింగ్ ఎవరు చేయలేదు, ట్రోలింగ్ చేయలేదు ఎవరు. నువ్వు చెప్పింది ఇది, ఉన్నది ఇది అని చెప్పి చెప్తున్నారు, అంతవరకే. ట్రోలింగ్ ఎవరు చేయలేదు. అంటే నాకు వాళ్ళ దగ్గర నంబర్ లేదు శివాది. మీరిద్దరు యూట్యూబ్ చేస్తా ఉంటారు కదా, కలిసి చాలా వీడియోలో చూసినాము. దాని మీద అయితే నీకు చెప్పినా కానీ నీ దగ్గర కలిసి అంటే దొందే. వాడు తప్పు చేసినాడని చెప్పి అరే నువ్వు తప్పు చేసినావురా అయ్యా అని చెప్పి చెప్పేది లేదు. అరే మా వాడు తప్పు చేసినాడే, ఇప్పుడు దీన్ని కవర్ చేయాలని చెప్పి ఈ వీడియో నువ్వు పెట్టినావు, అంతే కదన్నా? వాడిని కొంచెం సేఫ్ సైడ్లో పెట్టాలని చెప్పి నువ్వు ఈ వీడియో చేసినావు. తప్పు అన్నది, తప్పు అన్నప్పుడు తప్పే. నంబర్ ఉంటది కాబట్టి నువ్వు చెప్తావు అని చెప్పి చెప్తున్నావు. నేను అతనికి ఫోన్ చేస్తాను. అతను ఏం చెప్పినాడంటే, బ్రో నువ్వు దేని గురించి అడగాలనుకుంటున్నావు అదే చెప్పు, ఎవరంటే వాళ్ళ చెప్పిన దాని గురించి కాదు, నీకు తెలిసే లేకపోతే తెలియక అడుగుతున్నావా దీని గురించి అయితే అని అడిగినాడు. ఏం లేదు శివ, ఈ వీడియో గురించి మాట్లాడదామని చెప్పి ఫోన్ చేసినానని చెప్పి అడుగుతానే, బ్రో ఈ వీడియో నిజంగానే రియల్ బ్రో, అది ఫేక్ న్యూస్ కాదు, ఇది నిజంగానే చెప్తున్నాను అని చెప్పి అతనైతే చెప్పినాడు. నేనైతే కొంతమందికి పర్సనల్ గా ఫోన్ చేసి, కొంతమంది ఉంటారు కదా ఆల్రెడీ పాత వాళ్ళకి ఫోన్ చేసి అయితే కొంతమందిని హెచ్చరించిన. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇటు చెప్తున్నారు, కొంతమంది అటు చెప్తున్నారు, ఇది నిజమే అంటారు, కొంతమంది కాదంటున్నారు. ఎవరు చెప్పేది క్లారిటీ రావట్లే. తర్వాత నేనైతే ఈ కువైట్ పేజీ అని ఉన్నది ఫేస్బుక్ లో చెప్పున్నారు, అతను చెప్పిన దాంట్లో నిజం ఉండదు. అందరికి కావాలంటే పైన ప్రూఫ్ తో సహా చూపిస్తా, ఒకసారి చూడండి, అది కూడా మీకు కూడా అర్థమవుతుంది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు పెట్టినారా ప్రూఫ్ తో సహా చూపిస్తా అని చెప్పినావు, చూపించినావు. ఇప్పుడు నేను కూడా చూపిస్తా. మీరు సగం చింపి సగం కట్ చేసి ఎందుకు పెడుతున్నారు? పూర్తిగా పెట్టాలి కదా. సగం కట్ చేసి ఎందుకు పెడుతున్నారు మీరు ఫోటోలు? అక్కడ ఉన్న హెడ్డింగ్ పెట్టాలా, అది ఎప్పుడు అమలు అవుతుందని పెట్టాలా, అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని పెట్టాలా? ప్రెజెంట్ ఉందా అది? లేదు. మరి నీకు ఎట్లేసినారు నీకు? ప్రెజెంట్ లేదు కదా. అది ఏప్రిల్ 22వ తేదీ వస్తుంది. నువ్వు దానికి ఏం చెప్పాలా? ఆల్రెడీ చెప్పిన, ఇట్లా రాబోతాంది జాగ్రత్త పడండి అని చెప్పాలా. ఉండాది, నేను తప్పించుకొని వచ్చినాను, అబద్ధమే కదా అది, ఎట్లా చెప్తావు?
మాకు కూడా తెలియదు అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోతారు. చూచే ప్రూఫ్ ఆశ్చర్యపోతారు. పేజీ అని చెప్పి ఫేస్బుక్ లో పెట్టున్నారు. శివ అనే అతను దాన్ని చూసి ఇది నిజం అని చెప్పి దాన్ని వీడియో అయితే పెట్టినాడు. నిజం చెప్పాలంటే అది నిజమే. ఏం చెప్తారన్నా, తెలుసుకోండి అన్న. హాఫ్ నాలెడ్జ్ అన్నావు, ఎట్లా అంటావు నీ నోట్తో హాఫ్ నాలెడ్జ్ అని చెప్పి? నాలెడ్జ్ తెచ్చుకో ఫస్ట్, తెలియకుంటే తెలుసుకో కరెక్ట్గా. తెలుగులోకి మార్చేది వస్తుంది కదా, మార్చేటప్పుడు మొత్తం మార్చాలి కదా, పేజ్ అంతా మార్చాలి కదా. నీకు కావాల్సింది మాత్రమే మార్చుకుంటే ఎట్లయితుంది? అది రూల్ కిందికి రాదు కదా. నీకు కావాల్సింది మాత్రమే మార్చుకుంటే అది రూల్ కిందికి రాదు కదా. అక్కడ కూడా ఏముంది, లైసెన్స్ లేని వాళ్లకు, పూర్తిగా లేని వాళ్లకు, రెన్యువల్ కాని వాళ్ళకు కాదు, లైసెన్స్ పూర్తిగా లేని వాళ్లకు 75 దినార్లు ఫైను, ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ లోపల కట్టుకుంటే 75 దినార్లు. లేదు, ఎక్స్పైరీ డేట్ మించిపోయింది, కోర్టుకు వెళ్ళిపోయింది కేసు అంటే ఫైన్ అనేది ఇన్ని రోజులు మాత్రమే పోలీసుల చేతిలో ఉంటుంది. అర్థమైందా? మరూరు చేతిలో ఇన్ని రోజులు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అరే ఈడు కట్టట్లేదురా అయ్యా అని చెప్పి జడ్జి ముందరకు పోయి, సార్ ఈడు కట్టట్లేదు సార్, ఈ కేసు మీరు తీసుకోండి అని చెప్పి జడ్జికి ఇచ్చేస్తారు. అర్థమైందా? ఆ జడ్జికి ఇచ్చినప్పుడు అది అతని ఇష్టం, ఇంకా జడ్జి ఇష్టం. 3 నెలలు జైలు శిక్ష వేస్తాడో, నెల జైలు శిక్ష వేస్తాడో, 2 నెలలు జైలు శిక్ష వేస్తాడో, 150 దినార్లు వేస్తాడో, లేదురా 75 దినార్లే కట్టుకోపో అని చెప్పి వదిలేస్తాడో, లేదంటే 300 దినార్లు ఫైన్ వేస్తాడో, అది అతని ఇష్టం. నువ్వెట్లా చెప్పేస్తావు అది నిజమే, రియలే అని చెప్పి? ఇంపార్టెంట్ ఖచ్చితంగా. దాంట్లో అయితే ముఖాలపులు అయితే వచ్చాయి, కానీ మరి ఇంత ఎక్కువైతే రావు. ఇంత చిన్న మ్యాటర్ పట్టుకొని ప్రతి ఒక్కడు టిక్ టాక్ లో, యూట్యూబ్ లో, అన్నిట్లో ప్రతి దాంట్లో ట్రోలింగ్ అయితే చేస్తుంటారు. వీళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలి. ఇంత చిన్న మ్యాటరా బ్రో? అది చిన్న మ్యాటరా? 300 దినాలు అంటే చిన్న మ్యాటరా నీకు? ఎట్లా చెప్తావు 300 దినాలు చిన్న మ్యాటరు, ట్రోలింగ్ అని చెప్పి? అసలు వాడిని ట్రోలింగ్ ఎవరు చేసినారు? అతన్ని ట్రోలింగ్ ఎవరు చేసినారు? నువ్వు చెప్పింది తప్పురా అయ్యా అని చెప్తున్నారు అంతే. ట్రోలింగ్ ఎవరు చేయలేదే. మరి మీరెందుకు మీరే ఊహించేసుకుంటున్నారు ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పి? నువ్వు చెప్పింది ఇది, అక్కడ ఇది లేదు, ఇట్లా ఉంది, మార్చుకో, నిన్ను నమ్మి 10 లక్షల మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నాం అంతే. ట్రోలింగ్ ఎవరు చేయలేదే. వీళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలనుకున్నా, వయసులో పెద్దోళ్ళు గాని చిన్నోళ్ళు గాని, వీళ్ళందరూ నేను ఏమంటానంటే హౌలేగాళ్ళు అంట. హౌలేగాళ్ళు అని ఎందుకు అంటానంటే, ఇంత చిన్న మ్యాటర్ మీరు హైలైట్ చేసే ముఠాల నాయాలందరూ మన దేశం గురించి గాని, సమాజం, ఇంత చిన్న మ్యాటర్ని పట్టుకొని పెద్ద గాని చిన్న గాని హౌలేగాళ్ళు, ముఠాల నాయాళ్ళు. నువ్వెవడు తెలుసుకోకుండా మాట్లాడింది నువ్వెవడు? నువ్వు పెద్ద హౌలేగాడివి, పెద్ద ముఠాలు గాడివా? ఇది నీ మీద కోపంతో అనట్లేదన్నా, నువ్వు మాట్లాడిన మాట తీరును బట్టి నేను ఆన్సర్ ఇస్తున్నా. నేను అన్నానే అంటున్నా, ఇప్పటికీ అన్నానే. ఆ మాటకు మాత్రమే జవాబు ఇది. నువ్వు పెద్ద హౌలేగాడివా, నువ్వు పెద్ద ముఠాలు గాడివా? నువ్వే ఆలోచించుకో. ప్రూఫ్స్ నేను పెడతా ఇక్కడ. నువ్వు పెట్టినట్టు ఇంగ్లీష్లో తెలుగులో మార్చి, లేదంటే నీకు కావాల్సింది మాత్రమే తెలుగులో మార్చుకొని నేను పెట్టను. గవర్నమెంట్ అయితే ఏది వదిలిందో అది మొత్తం తెలుగులోకి మార్చి ఇక్కడ పెడతా. చదువు, ఏముందో చూడు, తెలుసుకో. హాఫ్ నాలెడ్జ్ ఎవరో తెలుసుకో, ముఠాలగాడెవరో తెలుసుకో, హౌలేగాడెవడో తెలుసుకో. ఇక్కడ మేము మాట్లాడిన దానికి, అక్కడ జరిగే అఘాయిత్యాలకు, రోడ్లకు ఆ టైం వచ్చినప్పుడు మేము కూడా అడుగుతాం. నువ్వు అడిగింటావు, నీ వీడియోస్లో, పాత వీడియోస్లో అడిగింటావు. ఓకే, దానికి అప్రిషియేట్, దానికి తప్పు పట్టట్లేదు నేను. నువ్వు పెద్ద కానీ చిన్న కానీ హౌలేగాళ్ళు, ముఠాల నాయళ్ళు అన్న దానికి మాత్రమే నేను వీడియో చేయాల్సి వచ్చింది. నా వీడియో మ్యాక్సిమం ఎక్కువ మంది చూడరు, మహా అయితే ఒక 400-500 చూస్తారు, అంతకంటే ఎక్కువ పోదు. వాళ్ళ మీ మీద ఏదో పడి మాకు సబ్స్క్రైబర్లు వస్తారు, మేము వ్యూస్ చేసుకుంటాము. తప్పది. ఉన్న నిజాలు మాట్లాడండి. నిజాలుంటే నిజాలు మాట్లాడండి. తెలిసింటే తెలుసుకొని మాట్లాడండి. తెలియకుంటే ఒకరిని అడిగి తెలుసుకొని మాట్లాడండి. అర్థమైందా? ఊరికే ఏది పడితే అది చెప్పేయద్దండి. సగం చేసి చెప్పేయద్దండి. అర్థమైందా? సగం చేసి చెప్పేయద్దండి.
నమ్ముకొని 10 లక్షల మంది ఉన్నారు ఆ మనిషిని నమ్ముకొని. నిన్ను నమ్ముకొని దగ్గర దగ్గర 1,00,000 మంది ఉన్నారు. మొత్తం 11 లక్షల మంది. జవాబు చెప్పాలా? ఖచ్చితంగా మీరు సారీ చెప్పాల్సిందే అన్న. మీ సబ్స్క్రైబర్స్కి సారీ చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పాల్సిందే. మిమ్మల్ని నమ్మి వాళ్ళు 10 లక్షల మంది మీ వీడియోస్ చూసినారు. ఖచ్చితంగా సారీ చెప్పాలి. ఈ విషయం అయితే నేను బల్ల గుద్ది చెప్తా. అక్కడ మీరు బాగా చూసుకోండి. దాంట్లో ఏదన్నా చెప్పడంలో తప్పు చెప్తే 1000 నుంచి 2000 దినార్ల వరకు ఫైన్ వేసి జైలు శిక్ష కూడా ఉంది. నాలాంటి మెంటలోడు తగులుకున్నాడంటే పోయి నేనే కేసేస్తా. వీళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని చెప్పి. ప్రచారం కాదు, సమాచారం ఇస్తున్నారు అని చెప్పి. సో మర్యాదగా వచ్చి క్షమాపణ చెప్పండి. మీ సబ్స్క్రైబర్స్కి క్షమాపణ చెప్పండి. మేము ట్రోల్ చేయలేదు, మేము మీ మీద పడి ఏడ్చడం లేదు, మేము ఏది చేయలేదు. అతను చేసింది తప్పు, అతను చెప్పింది తప్పు. సో తప్పుకి క్షమాపణ చెప్పాల్సిందే. బై బై.